రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సంక్రాంతి వేళ రైతులను రేవంత్ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా లభించక అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమాకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి క్రాంతి జరిగితే కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి జరుగుతోందని దుయ్యబట్టారు హరీష్ రావు. సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉంటుంది. సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉంటుంది. క్రాంతి అంటే విప్లవం. క్రాంతి అంటే విప్లవం. తెలంగాణ ప్రజలకు క్రాంతి గురించి అంటే విప్లవం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ క్రాంతి, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి. ఇవాళ పండగ పూట జనరల్ గా సంక్రాంతి అంటే మంచి పంటలు పండి ధాన్యం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా రైతులందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. కానీ ఇలా సంక్రాంతి వేళ కూడా అన్నదాతల్ని ఆందోళనలో పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా ఇవాళ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇవాళ సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏనాడు బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు ఇబ్బందే లేదు. ఇవాళ వానలో చలిలో ఉదయాన్నే 3 గంటలకు యూరియా సంచుల కోసం రైతులు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. యాపులు మ్యాపులు కార్డుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. ఇలా సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడతాయో అని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది. కరోనా ఉన్న కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ పూట రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, యాసంగి పంటలకు బోనసు ఇవ్వలేదు, ముఖ్యంగా యూరియా దొరకక రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజు చేయాలని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73,000 కోట్ల రూపాయల రైతు బంధును అందించిన నాయకుడు కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంట్ అందించిన నాయకుడు కేసీఆర్. రైతు బీమాను అందించిన నాయకుడు కేసీఆర్. చెరువులు సాగుకు ఊతమిచ్చిన నాయకుడు కేసీఆర్. ఈ రకంగా అద్భుతంగా వ్యవసాయాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ అన్నది 12 గంటలకి కుదించింది. 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది. ఒక పంటకు బోనస్ ఇచ్చింది, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టింది. పంటల బీమాకు పంగనామాలు పెట్టింది. యూరియా దొరకక రైతుల్ని ఇబ్బంది పెట్టింది. అంతా మోసం. అందుకే ఇలా కాంగ్రెస్ పాలనలో క్రాంతి అంటే పోరాటం. ఇలా పోరాట క్రాంతి జరుగుతా ఉంది.